నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం. 11 ఏళ్ల మోడీ పాలనలో 50 ఏళ్లు ముందుకెళ్లిన దేశం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు. రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి. మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ డి పురంధేశ్వరి వెల్లడి. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ 106వ మహాజన సభ. ఖాతాదారుల సౌలభ్యం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు. భరత్రామ్ గాల్లో నెగ్గినోడు, తిక్కలోడు, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అతను నోరు అదుపులో పెట్టుకోవాలి. అతను నగరాన్ని నాశనం చేశాడు. ప్రజాసేవకై పుట్టిందే ఆదిరెడ్డి కుటుంబం. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు. దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యమని రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వికసిత భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలైన నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి పెద్దపీట అని పురంధేశ్వరి వివరించారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు, దానికి జవాబుదారీతనంగా పరిపాలన సాగుతోందని విశ్లేషించారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశం, అమృతకాలం, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి పెద్దపీట. డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకున్న కారణంగా అవినీతి రహిత పాలన అందించాం. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేసుకుని జర్మనీని అధిగమించి ప్రపంచ స్థాయిలో 4వ స్థానానికి వెళ్ళామని ఆమె అన్నారు. త్వరలో జపాన్ను దాటి 3వ స్థానం చేరడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ పాలనపై ప్రతి ఏడాదిలాగా ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నామని అన్నారు. దేశంలో పేదలకు మేలు చేయడమే భారత లక్ష్యం. 11 నెలల్లో అవినీతి జరిగిందని ప్రధాని మోడీ వేలెత్తి చూపించుకోలేదని అన్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పేదరికం 5% తగ్గిందన్నారు. రాజధాని అమరావతిని ఘోరంగా తోలనాడుతున్నారని, తల్లికి చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో వారు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు మాధ్యమంగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. మరో 2,800 కోట్ల రూపాయలతో అదనపు రైల్వే లైన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. అనంతపురం నుంచి అమరావతి వరకు 20,000 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మించబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వికసిత్ భారత్ కలలు సహకారం కావాలంటే వికసిత్ రాష్ట్రాలు కావాలని అన్నారు. భారతదేశ వాణిని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు బాధింపబడుతున్నాయని చెప్పారు. పాకిస్తాన్లో ప్రభుత్వం, ఉగ్రవాదం సమాంతరంగా పాలిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ధ్వసమెత్తారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల అంత్యక్రియలలో ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడం శోచనీయమని అన్నారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఇబ్బంది పడుతున్నా వెంటనే భారతదేశానికి తీసుకువస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాసు, జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడబల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, సంతోషి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 6 దేశాల్లో పర్యటించి రాజమండ్రి విచ్చేసిన పార్లమెంట్ సభ్యురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. మన దేశ ప్రజలు ఎందుకు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారంటే, ఒకటి వ్యవసాయానికి అయ్యేటువంటి అప్పు తిప్పి కట్టలేనటువంటి సందర్భంలో, రెండవది ఆరోగ్యానికి అయ్యేటువంటి వ్యయం. అనారోగ్య బారిన పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఖర్చులు,
మందుల ఖర్చులు ఇవన్నీ కూడా భరించలేనటువంటి సందర్భంలో తిప్పి వాటి కట్టలేనటువంటి నేపథ్యంలో చాలామంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు అని చెప్పి గమనించి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో 77 కోట్ల మంది ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో వారందరూ కూడా రిజిస్టర్ కాగా ఇప్పటి వరకు 9 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్మెంట్ తీసుకుంటే 1,30,000 కోట్ల రూపాయలు అయ్యే దానికి సమానమైనటువంటి వైద్య సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం పేదలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు అందించినటువంటి విషయాన్ని గమనించాలి. జన్ ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. ఇవాళ మార్కెట్లో ఒక యాంటీబయాటిక్ టాబ్లెట్ కొనాలంటే ఒక 100 రూపాయలు అయినట్లయితే అదే టాబ్లెట్ నేను వెళ్ళి జన్ ఔషధి కేంద్రాల్లో కనుక కొనుక్కున్నట్లయితే అది నాకు 20 రూపాయలకే వచ్చేటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అని అంటున్నారు. జెనరిక్ మెడిసిన్స్ భారతదేశంలో తయారయ్యేంత ఉధృతంగా ఏ దేశంలో కూడా తయారు కావడం లేదు. కనుక మన బలాన్ని ఉపయోగించుకుని జన్ ఔషధి సెంటర్స్ని ఓపెన్ చేసి పేదలకి అతి తక్కువ ధరకే, ఇది పేదలు కాదు మిడిల్ క్లాస్ మధ్య తరగతి వారికి కూడా చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. కనుక వారికి కూడా ఇవాళ ఈ జన్ ఔషధి సెంటర్స్ మాధ్యమంగా తక్కువ ధరకే మందులు అందిస్తున్నటువంటి సందర్భం. ఇందాక ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పాను నేను. ఆయుష్మాన్ భారత్ కింద ఏదైతే పేద ప్రజలకు ఇప్పటి వరకు ఇస్తూ వచ్చారో, ఈ వైద్య సహాయం ఏదైతే అందిస్తూ వచ్చారో, ఇవాళ పేదలు మాత్రమే కాదు 70 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, ఎందుకంటే మన దేశంలో ఆయు ప్రమాణం పెరిగింది. నిన్న మొన్నటి వరకు 62 సంవత్సరాలు ఉంటే ఇవాళ మన భారతదేశంలో ఆయు ప్రమాణం 72 సంవత్సరాలు అయింది. కనుక వయసు పైబడిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని 70 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా దీన్ని పొడిగించినటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ 106వ మహాజన సభ ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ 106వ మహాజన సభ బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. ఖాతాదారుల సౌలభ్యం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఖాతాదారులకు అందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. ఆర్యాపురం బ్యాంక్ గణనీయమైన ప్రగతి సాధించిందని విశ్లేషించారు. నూతన పాలక వర్గానికి అభినందనలు తెలియజేశారు. గుడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ మాట్లాడారు. నీతి నిజాయితీలతో బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు పాలకవర్గం బ్యాంకు పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఇంకా ఏడాది కాలం పూర్తి కాకుండా గణనీయమైన ప్రగతి సాధించిందని వివరించారు. డివిడెంట్లు కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకును అభివృద్ధి చేశామని అన్నారు. రికార్డ్ స్థాయిలో రుణాలు మంజూరు చేయడం, బకాయిలు వసూలు చేయడంలో పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. బ్యాంకుపై ఉన్న శాప్ ఆంక్షలు కూడా ఎత్తివేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో బ్యాంకు పురోభివృద్ధిని కుంటుపరిచారని అసహనం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బ్యాంకుకు రావాల్సిన రిఫండ్ సుమారు 7 కోట్ల రూపాయలను తిరిగి రాబట్టడం జరిగిందన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ గతంలో బ్యాంకు చైర్మన్లుగా సేవలు అందించిన ఘన్ని సత్యనారాయణమూర్తి, నందం సీతారామరాజు, తొక్కల రామాంజనేయులు బ్యాంకు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని అన్నారు. చెల్లా శంకర్రావు హయాంలో బ్యాంకు అభివృద్ధి సుమారు ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బకాయిలను వసూలు చేయడం అంటే సామాన్య విషయం కాదన్నారు. చెల్ల శంకర్రావుకు బ్యాంకు మీద ఉన్న అవగాహన, మేధాశక్తి చూసిన ఖాతాదారులు రెండవసారి కూడా చైర్మన్గా ఎన్నుకున్నారంటే అది కేవలం శంకర్రావుపై ఉన్న అపార నమ్మకం. ఆ క్రెడిబిలిటీ మొత్తం పాలకవర్గం సభ్యులకు ఏకపక్ష మెజార్టీతో విజయాన్ని ఖరారు చేస్తుందని విశ్లేషించారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, జనసేన నాయకులు వైశ్రీను, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడుతూ బ్యాంకు మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, బ్యాంకు డైరెక్టర్ యనమల రంగారావు, ఆర్యాపురం బ్యాంకు పాలకవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, పిల్లి శ్యామ్, బుడ్డిగ రవి, యాళ్ల వెంకట్రావు, కప్పల సూర్యప్రకాష్, నీలపల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విజయపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క 106వ సాధారణ మహాసభకి అంటే జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చేసినటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము 2024 జూన్ 23వ తారీఖుని జూలై 23వ తారీఖుని ఈ ప్రమాణ స్వీకారం చేయింది. సెప్టెంబర్లో ఒక జనరల్ బాడీ జరిగింది. మరలా సంవత్సరం అవ్వకుండానే రెండో జనరల్ బాడీ జూన్లో మేము ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 11 మాసాల్లో ఎన్పిఐ అయినటువంటి 110 కోట్లు ఉండేది. దాన్ని నేను మా పాలక మండలి సభ్యులందరూ కూడా అహర్నిశలు ఎంతో యుద్ధ ప్రాతిపదిక మీద చేసి 95 కోట్లు రికవరీ చేయడం జరిగింది. అట్లాగే 100 కోట్ల రూపాయలు మన బంగారం మీద మేము రుణాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే తనఖా మీద కూడా 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం 200 crores ఈ 11 మాసాల్లో మేము లోనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రికవరీ కూడా అట్లాగే 22.5 ఉండేదాన్ని 5.5కి తీసుకొచ్చాం. ఇవన్నీ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎంతో సంతోషించి మాకు ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి శాప్ నుండి తీసేసి మాకు మీరు డివిడెండ్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నారు. 4 సంవత్సరాల నుంచి డివిడెండ్ లేదు. ఈ సంవత్సరం నుంచి మేము డివిడెండ్ కూడా ఇస్తున్నాం. అందరికీ మా కస్టమర్లందరికీ కూడా డివిడెండ్ ఇస్తున్నాం. ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఇంచుమించుగా 90,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డివిడెండ్ సుమారుగా 2 కోట్ల రూపాయలు వాళ్ళకి రేపు పే చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక 30,000 మంది ఈ మహాసభకి సాధారణ మహాసభకి రావడం ఉన్నది. ఈ సంవత్సరం కూడా అట్లాగే 30,000 మంది వస్తారండి. 30 కౌంటర్లు ఎక్కడా కూడా ఏ విధమైన రద్దీ లేకుండా ఫ్రీగా వాళ్ళు గిఫ్ట్లు తీసుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో అవరాధాలతో ఆటంకాలతో ఉన్నటువంటి బ్యాంకుని ముందుకు తీసుకురావడంలో విశేషమైనటువంటి కృషి చేస్తూ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా డివిడెండ్ పంచడం కానీ అభివృద్ధిని తెలియపరిచేటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఏ రోజు జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకుని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా మొన్న బాడీ ఎలక్ట్ అయిన వెంటనే కూడా మహాజనసభ ఏర్పాటు చేయడం, మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు మరొకసారి ఈ సభని ఏర్పాటు చేసి డివిడెండ్ పంచేటువంటి విధానాన్ని బ్యాంక్ ఆర్బీఐ దాంట్లో ఏదైతే అప్పట్లో దీంట్లో ఉందో దాన్ని బయటకు తీసుకురావడంలో కానీ విశేషమైన కృషి చేయడమే కాకుండా ఎన్నో డిపాజిట్లని సేకరించి ట్రాన్స్పరెన్సీగా లోన్ల కోసం కానీ లోన్లు తీసుకున్న వాళ్ళు బకాయిలు కట్టకపోతే కనుక బ్యాంక్ డైరెక్టర్లు కూడా వాళ్ళ దగ్గర 1 సార్లు పంపించి రికవరీ తీసుకురావడం వల్ల కానీ బ్యాంకుని అభివృద్ధి పథంలో తీసుకునే అభివృద్ధిలో భాగంగా కానీ కూటమి డైరెక్టర్లు కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. తండ్రి గారు కూడా ఎన్ సత్యనారాయణ గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చాలా మెజారిటీగా చేసినటువంటి వ్యక్తి. తర్వాత మహమ్మద్ సీతారామరాజు గారు, అలాగే కొత్తూరు రామారాజు గారు. చల్లా శంకర గారు వచ్చిన తర్వాత ఏమంటే ఆయన ఒక వ్యాపారవేత్త ప్లస్ పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండదు. మరి అది చైర్మన్ కింద లాస్ట్ టైం చేసినప్పుడు చాలా అభివృద్ధి చేసి బ్యాంకుని లాభాల బాటలో నడుపుతూ ఆ డైరెక్టర్లు అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎక్కడ కూడా అవినీతి పరత అనేటువంటి లేకుండా లాస్ట్ టర్మ్లో ఆయన చేసినటువంటి సేవలే ఈ రోజు అత్యధిక మెజార్టీతో విజయం సాధించబెట్టడానికి గల కారణం అది. ఎవరైనా గణించినటువంటి ఆయనో లేనో లేకపోతే ఎవరి అకౌంట్ వేసుకున్న తప్పవుద్ది. చల్లా శంకర్రావు గారికి బ్యాంక్ చైర్మన్ గా ఉన్న క్రెడిబిలిటీయే ఆ ఓటరు మళ్ళీ ఆయన తిరిగి పట్టం కట్టించారు. అందులో మాత్రం అసలు చేయడం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి అనుభవించినటువంటి డైరెక్టర్ కూడా ఉన్నారు.
ఆ డైరెక్టర్తో పాటు కొత్త డైరెక్టర్ కూడా అవకాశం లభించింది. అదే మెజార్టీతో అందరూ కూడా శంకరరావు గారికి వారికి ఒక 500 400 తేడా తప్ప అందరూ కూడా మంచి మెజార్టీతో విజయం సాధించారంటే ఆ చల్ల శంకరరావు గారి మతాన్ని చూస్తే కేవలం బాస్గా అయింది, అది మర్చిపోదాం. అలాగే గత సంవత్సరంలో గత 5 ఏళ్ళలో బాగా నష్టాలు కూడుకుంది. బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టారు సార్. 105 కోట్లు బకాయిని 95 కోట్లు ఒకే ఒక సంవత్సరానికి వసూలు చేశారంటే అది నాకు తెలిసి ఇండియాలో రికార్డ్ బ్రేక్ అయి ఉండొచ్చు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ఎంపీ మార్గని భరత్రం గాల్లో నెగ్గిన ఒక తిక్కలోడని ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి ప్రదీప్, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ముందుగా ఎన్నమూరి దీపు మాట్లాడుతూ, ఇటీవల మెయిన్ రోడ్లోని ఛాంబర్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు. అన్ని పార్టీల నాయకులు వచ్చారని, నిర్మాణాత్మక సలహాలు సూచనలు చేశారని గుర్తు చేశారు. అన్నింటికీ మించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ల హెడ్స్ అంతా హాజరయ్యేలా చేయగలిగానని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజమండ్రిలో మళ్లీ ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అభినందించారు. గతంలో మార్గని భరత్ ఎంపీగా ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య మైదానంలో పిచ్చి పిచ్చిగా పనులు చేపట్టి సుబ్రహ్మణ్య మైదానాన్ని చెడగొడుతుంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అఖిలపక్షానికి ఆ పనులు చూపాలని అడిగితే అఖిలపక్షమా అంటే ఏమిటి దండగా అన్నాడన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పుష్కరాల విజయవంతానికి సలహాలు సూచనలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో అందరూ పాల్గొన్నారని తెలిపారు. ఇక ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏపై ఉన్న రౌడీ షీట్ ఎత్తివేయాలని, గత ప్రభుత్వ పాలనలో 2019 నుండి 2020, 2021, 2022, 2023, 2024 స్పందనలో పిటిషన్ అర్జీ పెట్టుకుంటూ వచ్చాడని, అధికారులు ఎంక్వైరీ చేసి 9 సంవత్సరాలుగా అతనిపై ఎలాంటి కేసులు లేని కారణంగా అతనిపై రౌడీ షీట్ తీసివేయడం జరిగిందన్నారు. అలాగే వైకాపాలో భరత్ చుట్టూ ఉండే రౌడీ షీటర్లు 9 సంవత్సరాలు దాటి ఒక్క కేసు లేని వాళ్ళు ఉండి సత్ప్రవర్తన కలిగి ఉండి అర్జీ పెట్టుకుంటే అధికారులు స్పందించి రౌడీ షీట్ తీస్తారని సలహా ఇచ్చారు. భరత్ రామ్ చుట్టూ అలా ఎవరైనా ఉన్నారా అని దీపు ప్రశ్నించారు. మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ మాట్లాడుతూ, పులపర్తి సత్యదేవ్ అనే వ్యక్తి తప్పు చేస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి అతని వల్ల బాధించబడిన అమ్మాయికి మంచి చేయాలని సంకల్పించారని అన్నారు. సత్యదేవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారని, మరి వైసీపీకి చెందిన చెల్లుబోయిన కృష్ణ అదే పార్టీకి చెందిన మార్గని సుశీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కదా, మరి మాజీ ఎంపీ భరత్ ఇంతవరకు కృష్ణను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో 15 మంది కలిసి ఉన్న ఫోటోలో సత్యదేవ్ ఉంటే పారాషూట్ లీడర్ భరత్ తప్పు పడుతున్నాడని, మరి ఇటీవల జరిగిన సెల్ ఫోన్ గొడవల్లో మర్డర్ చేసిన కేసులో A1గా ఉన్న పీత రామకృష్ణ అనుచరుడితో భరత్ భుజం మీద చెయ్యి వేసి ఫోటో దిగాడని, అంటే భరత్ అతడిని ప్రోత్సహిస్తున్నట్టే కదా అని పేర్కొన్నారు. కోటిలింగాలపేటలో హ్యాపీ సండే ప్రోగ్రాంను చెడగొట్టింది భరత్ ప్రేరేపితంతోనే అని పీత రామకృష్ణ అనుచరులు 3 పోలీసులకు చెప్పారని అన్నారు. ఆ 3 మర్డర్ కేసులో A1, A2, A3గా ఉన్నారని, ఆ 3పై రౌడీ షీట్ పెట్టడంతో పాటు నగర బహిష్కరణ చేయిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిఏ మీద రౌడీ షీట్ ఉంటే కూటమి అధికారంలోకి రాగానే ఆ రౌడీ షీట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎత్తివేయించారని భరత్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపడేశారు. అయితే రౌడీ షీట్స్ ఎత్తివేయాలంటే ఎన్ని నార్మ్స్ పాటించాలో ఈ పారాషూట్ లీడర్ భరత్కు తెలియదన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలన్న విషయం ఈ మాజీకి తెలియకపోవడం దురదృష్టకరమని అన్నారు. కొత్తగా ఎలాంటి గొడవలు, కేసులు ఉండకూడదని, నిజానికి పిఏ మీద గతంలో ఉద్దేశపూర్వకంగా కావాలనే రౌడీ షీట్ పెట్టించారని అన్నారు. అతనిపై ఉన్న కేసుల్లో ఒక్కటి కూడా సీరియస్ కేసు లేదని, ఇన్ని సంవత్సరాలుగా సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టి పోలీసులు రౌడీ షీట్ తొలగించారని గుర్తు చేశారు. అంతేకాని అతను ఎమ్మెల్యే మనిషిని తొలగించలేదని,
కానీ భరత్రాం పక్కన ఉండే రౌడీ షీటర్ పీతా రామకృష్ణ రోజు ఎవరో ఒకరిపై అరుపులు కేకలు వేస్తూ పొడిసేస్తానండి, సంపేస్తానండి అంటూ బెదిరిస్తున్నాడని, పైగా అలాంటి రౌడీ షీటర్ పీతా రామకృష్ణను వైసీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షుడిగా భరత్ నియమించడం సిగ్గుచేటన్నారు. అసలు ఈ పారాషూట్ లీడర్ మార్గాని భరత్ గురించి మాట్లాడడం టైం వేస్ట్ అని, అతనికి మైండ్ దొబ్బి ఏదేదో పిచ్చి పిచ్చిగా పసలేని విషయాల మీద మాట్లాడుతున్నాడని విమర్శించారు. మీడియా సమావేశంలో తెలుగు మహిళల మీసాల నాగమణి, గొర్రెల రామణి, బోను ఈశ్వరి, తొల్లి పద్మ, లీలావతి, నాయకులు వెంకన్న, జయరాం తదితరులు పాల్గొన్నారు. అన్ని పార్టీ నాయకులు నిర్మాత్మక సలహాలు సూచనలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి అధికారంగా నగరపాలక సంస్థనే కానీ రెవెన్యూ సంస్థ కానీ మొత్తం అందరం రావడం జరిగింది. మంచి సంస్కృతి తీసుకొచ్చారు ఆదిరెడ్డి వాసు గారు. చాలామంది మంచి సూచనలు ఇచ్చి పుస్తకాలకి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి అందరు మంచి సూచనలు ఇచ్చి అన్నీ రాసుకోవడం జరిగింది. అందరినీ అడిగి ఏం చేయాలో వాసు గారు నిర్ణయిస్తున్నారు. అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్య మైదానంలో ఏమైతే పిచ్చి పిచ్చిగా చేసావో ఆ రోజు అఖిలపక్ష సమావేశం జరుపుదామని ఆ రోజు అందరూ అడిగారు. కానీ ఆ రోజు నువ్వు ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశం అనేది వేస్ట్ అని కొట్టిపడేసావు. ఇవాళ ఆదిరెడ్డి వాసు గారిని మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత మెచ్చుకున్నారో ఆ రోజు మేము చూసాం. అలాగే రౌడీ షీటర్ వాసు గారు పిఏ అని చెప్తున్నాను. ఆదిరెడ్డి వాసు గారు పిఏ 7-8 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకున్నారు. నా మీద ఏమీ కేసులు లేవు అని చెప్పి అర్జీ పెట్టుకుంటే మొన్న ఆదిరెడ్డి వాసు గారు పిఏ కింద వెళ్ళి అర్జీ పెట్టుకుంటే నా మీద ఏం కేసులు లేవు సార్ అంటే కొట్టివేయడం జరిగింది. నువ్వు కూడా నీ సత్ప్రవర్తనగా 6 సంవత్సరాల నుంచి ఇంచుమించు 7-8 సంవత్సరాలు సత్ప్రవర్తనగా ఏ కేసులు లేకపోతే వాళ్ళే పోలీసులు తీయడం జరుగుతుంది కేసులు. అలాగే నీ వాళ్ళు కూడా తీయించుకోవయ్యా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ బురద జల్లి నీ దగ్గర ఉన్న పీతా రామకృష్ణ ఏ పదవి ఇచ్చావు నువ్వు? ఆ రోజు ఏ పదవి ఇచ్చావు నీకు తెలుసా అసలు? ఆ రోజు కత్తులతో స్వయంవిహారంగా రోడ్ల మీద తిరిగాడు ఆ రోజంతా. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని షీట్లు ఉన్నాయి అన్నీ నువ్వు చూసుకో. అలాంటి పక్కన పెట్టి మళ్ళీ మా ఎమ్మెల్యే గారి మీద బురద చల్లుతున్నావు ఇవాళ. మరి ఎమ్మెల్యే అంటున్నావు కాదయ్యా, ప్రజల ఆదరణతో ఆ కుటుంబానికి ఇచ్చి పార్టీ తరపున నెగ్గించిన ఘనత మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిది. ఈరోజు నీ వార్డులో మా నాయకుడు మా తమ్ముడు నిలబెడతాడు, నువ్వు కార్పొరేటర్గా పోటీ చేసి చూద్దాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజున. మరి మొన్నే మరి సుశీల అనే అమ్మాయి, మార్గాని సుశీల అమ్మాయి నీ అనుచరుడే కదా, అనరాని మాటలంటూ మరి సెల్ ఫోన్లో మెసేజ్లు పెడుతుంటే ఆ అబ్బాయిని అతన్ని మీరు సస్పెండ్ చేయడం మానేసి నీ పక్కనే తిప్పుకునే ఘనత నీదే కదా. ఆ అమ్మాయి మమ్మల్ని ఆశ్రయించింది. వెంటనే పోలీసు వారికి చెప్పి ఆవిడికి న్యాయం చేయడం జరిగింది, అతన్ని అరెస్ట్ చేయించడం జరిగింది. అంతేగాని ఇలాంటివి నువ్వు చెయ్యాలి కానీ ఏయో పిచ్చి పిచ్చి వాగుతూ నీకు అయినా నీ ప్రశ్నలకు స్పందించడం కూడా అనవసరం. నీకు మైండ్ ఏమనాలో అర్థం కావట్లేదు, మైండ్ చెడిపోయి మాట్లాడుతున్నావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడు, ఇక్కడ నువ్వు మీ ఇద్దరికి లెక్క ఉంది, ఒక తెక్క ఉంది. ఆ తెక్కగా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరిస్తూ గుళ్ళు కింద తప్పు ఎవరికి తెలియదంట, అలాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఇంకొకసారి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లితే మట్టికి మహిళలు ఊరుకోము, మహిళలు తరిమి నీకు బుద్ధి చెప్తామని నేను హెచ్చరిస్తూ, ఇటువంటి పేలాపల్లో ఇటువంటి అనవసరమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఊరుకో. నువ్వు చాలా అనుచరులతో భుజం మీద చేసి ఫోటో దిగే పరిస్థితులు ఉన్నాయి. రౌడీ సీటర్లు నీ వెనకాల ఉన్నారు, హెచ్చరించే వాళ్ళు నీ వరకు ఉన్నారు. చాలా తప్పులు చేశారు నీ వెనకాల. ఎంతమందిని నువ్వు సస్పెండ్ చేసావని అడుగుతూ ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు జోలికి వస్తే మట్టికి మా మహిళలు తరిమి నిన్ను ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్తామని హెచ్చరిస్తున్నాం. రౌడీ షీట్ ఉంది, ఈ గవర్నమెంట్ వచ్చి తీయించుకున్నారు అని నిన్న భరత్ గారు, మాజీ ఎంపీ అయిన భరత్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారో
ఒక ఎంపీగా అయ్యుండి రౌడీ షీటు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పెట్టేసి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో పోలీసులు తీసేస్తారంటే ఈ పాటికి అనేక మంది రౌడీ షీటర్ల కింద ఉన్నవాళ్ళు తీయించేసుకుందరు. ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుంది రౌడీ షీట్ తీయాలంటే. 2019 నుంచి కూడా ఏదైతే సదరు వ్యక్తి మీరు చెప్పారో అతను నేను ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలు లేవు, నా మీద ఉన్న కేసులు కూడా చాలా సామాన్యమైనవి అని చెప్పి అతను అర్జీ పెట్టుకోవడంతో 2019 నుంచి అతను అర్జీలు పెట్టుకుంటే ఈ 7 ఏళ్ళ నుంచి కూడా పరిశీలించి అతని సత్ప్రవర్తన గుర్తించి పోలీసులు రౌడీ షీట్ తీయించడం అయింది. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని వెంటనే తీసేయడం అయితే జరగలేదు. ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి పేరుని చెడగొట్టడానికి చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మొన్న వైసీపీ మహిళా నాయకురాళ్ళు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెట్టి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు. మీరు పోరాడండి, సరైన విధానంలో పోరాడండి. పక్క నుంచి ఎవరైతే సత్యదేవన్ కుర్రాడు ఉన్నాడో అతను ఆదిరెడ్డి వాసు గారి తాలూకని చెప్పు అని వీళ్ళు అనడం, ఆ అమ్మాయి భయపడతా చెప్పడం, అలాంటివి మానుకోండి. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రెస్ ఉంది, ఏ విషయాలన్నీ కూడా అన్నీ బయటకు వస్తున్నాయి. పైగా ఆ అబార్షన్ చేయించింది అన్నీ కూడా ఎప్పుడు మీ గవర్నమెంట్ ఉన్న టైంలో అటువంటి చర్యలు జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది. ముందు దాని మీద దృష్టి పెట్టి మేము అప్పుడు ఎందుకు పని చేయలేకపోయామని మీరు తలదించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి మీ చర్యలన్నీ కూడా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏదైతే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారో అవన్నీ కూడా మరొకసారి సరిచూసుకోవాలి. చోరీ కేసులో 2 నిందితులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 40 లక్షల రూపాయలకు పైగా చోరీ సొత్తు రికవరీ చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలో ఇంటి దొంగతనాలు చేసే అంతర్రాష్ట్ర చోరుడు బులా నాగసాయి దొంగతనం చేసిన బంగారంను దాచిపెడుతున్న చిన్ననాటి స్నేహితుడు మహమ్మద్ సోను అలీ అహ్మద్ ఖాన్ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పలు ఆసక్తికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 2007 సంవత్సరం నుండి గాజువాక, వైజాగ్ సిటీ, రాజమండ్రి, కడప, నెల్లూరు, ఒంగోలు, అత్తిలి, తణుకు, తాడేపల్లిగూడెం, కావలి, బెంగుళూరు తదితర ప్రాంతాల్లో ఇంటి దొంగతనాలు చేస్తూ చివరిసారిగా బెంగుళూరు పోలీసులకు 2023న పట్టుబడ్డారు. బెంగుళూరు జైల్లో 1 సంవత్సరం పాటు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వచ్చి మరలా అప్పటి నుండి పలు చోట్ల ఇంటి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పరిధిలో జరిగిన చోరీ కేసుల విచారణ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ ప్రత్యేక దృష్టి సారించారు. నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. డీఎస్పీ సెంట్రల్ జోన్ కె రమేష్ బాబు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కావున ప్రజలు ఊళ్లకు వెళ్లేటప్పుడు పోలీసు వారు ఉచితంగా అందించే LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సదుపాయాన్ని 9493206371 ఫోన్ నెంబర్కు కాల్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ కె రమేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఐ సతీష్, హెచ్సి నాగరాజు, నేర పరిశోధన విభాగం సిబ్బంది పాల్గొన్నారు. కేసు పరిశోధన, నిందితుల అరెస్టులో ప్రతిభను ప్రదర్శించి పోలీసులు, అధికారులను, సిబ్బంది జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. రివార్డులు కూడా ప్రకటించారు. అందరూ కూడా నిన్న సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ కార్యక్రమం చేస్తుండగా ఆ సమయంలో బోలా నాగసాయి, సన్నా భీమారావు, గాజువాక అనే పాత అఫెండరు దొరకడం జరిగింది. అతన్ని విచారించగా అతను సుమారు 6 నేరాలు 3 జిల్లాల పరిధిలో 4 జిల్లాల పరిధిలో చేశాడు. ఒకటి మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 2024లో నవంబర్ నెల జరిగినటువంటి ఒక అఫెన్స్ కన్ఫర్మ్ చేస్తూ దాంతోపాటుగా కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలు చేసిన తర్వాత ఈ సొత్తంతా, ఈ బంగారం అంతా తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా సోన్ అనేవాడు ఈ చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుతం భీమవరం ఉంటాడు, ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో తేలింది. ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతని మీద ఇప్పటికీ సుమారు 80 కేసులు నమోదైనవి. అన్నీ కూడా ఇంటి నేరాలు, దొంగతనం కేసులు,
చోరీ కేసులు కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు 2024 నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్ రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇంట్లో నేరం చేశాడు. ఆ నేరానికి సంబంధించి 250 గ్రాముల బంగారం పోయినటువంటి రిపోర్ట్ ఇస్తే దానికి గాను 246 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. మిగతా 220 గ్రాములు కడప, నెల్లూరు, ఒంగోలు కేసుకు సంబంధించి రికవరీ జరిగింది. మొత్తం అతని దగ్గర నుంచి 464 గ్రాములు సుమారు 50 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు కట్టడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి విశేషమైన ప్రతిభ కనవచ్చిన సిఐ బాజిలాలు, ఎస్ఐ శివప్రసాద్, వాళ్ళ క్రైమ్ స్టాఫ్ వీరబాబు, ప్రదీప్, ఈ ఎస్ఐ సతీష్ గారు, వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు. భారతీయ సనాతన సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ వద్ద సోమవారం జరిగిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ప్రసంగిస్తూ యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేందుకు యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు. ముఖ్యంగా నేటి యువత యోగా సాధన పట్ల మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను సాధన చేయవచ్చని, కనుక తల్లిదండ్రులు, గురువులు తమ పిల్లలను యోగా వైపు ప్రోత్సహించాలని కోరారు. ప్రతిరోజు యోగా వ్యాయామంతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని అన్నారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చునని పేర్కొన్నారు. కనుక నగర ప్రజలు యోగా విశిష్టతను గుర్తించి ప్రయోజనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్సీ ఇంజనీరింగ్ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ పివిబి రమణారావు, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం రాజువోలు శ్రీ కన్వెన్షన్ సెంటర్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ప్రకాశం నగర్ సెంటనరీ ఎయిడెడ్ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల 1990 ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రూరల్ మండలం రాజువోలు గ్రామం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. 1990లో సిపిఎం హై స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి ఎక్కడెక్కడో స్థిరపడిన విద్యార్థులంతా 35 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రులంతా ఆత్మీయంగా పలకరించుకున్నారు. చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఆత్మీయంగా ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 35 ఏళ్ల తర్వాత ఈ విధంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కిరణ్మయి, శంకర శ్రీను, ఎంఎస్ఎన్ రెడ్డి, సాంబశివ, భరద్వాజ్, ప్రసాద్, తుమ్మిడి శ్రీను, తిమోతి, ముంతా కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 72 మంది హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మేమందరం కూడా రాజమండ్రి టీసీఎం హై స్కూల్లో 1990 సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయ్యాం. 35 సంవత్సరాల తర్వాత మా గురువుల్ని సత్కరించుకోవాలని అందరం అనుకుని ఎక్కడెక్కడి నుంచో విద్యార్థుల్ని వివరాలు సేకరించి గురువుల్ని కూడా వాళ్ళకి ఫోన్లో మాట్లాడి వాళ్ళందరినీ రప్పించి ఈరోజు మేము సత్కరించుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో తల్లి తండ్రి తర్వాత మనకి విద్యాబుద్ధులు నేర్పించేది గురువే. ఆఫీసులో ఎప్పుడైతే మనం ఎక్కువసేపు ఉంటామో అలాగే స్కూల్లో కూడా ఎక్కువసేపు గడుపుతాం. చదువుతో పాటు సంస్కారం అన్నీ మనకు నేర్పిస్తారు గురువులు. సో వాళ్ళని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఈ ట్రెడిషన్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఎలాగైనా నేను సత్కరించుకోవాలని చెప్పి మా గురువులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు విద్యార్థులు కూడా, అందరికీ థ్యాంక్స్ అండి. సో గురువులకు కూడా మా నమస్సుమాంజలి. రోజు ఇంతమంది వచ్చారని నాకు అనుకోలేదు, ఊహించలేదు. మేము స్టార్టింగ్ చేసింది ఏదో వస్తారా రాదా అని అనుమానంతో చేసాం, కానీ ఇంతలా వస్తారని నాకు ఊహించలేదు. మెయిన్ ఏంటంటే లాస్ట్ టైం చేసాం కానీ ఓన్లీ స్టూడెంట్ వరకు చేసాము.
ఈసారి కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా గురువుల్ని సత్కరించుకోవడం చేశాము. వాళ్ళు రావడం కూడా మా అదృష్టం. సో దీనికోసం మీరు అందరూ వచ్చి ఇంతలా సక్సెస్, అంటే మేము ఎంత కష్టపడ్డామో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిందని తెలిసిందే. మీరు అందరూ వచ్చారు కాబట్టి మేము సక్సెస్ ఏమో అనుకుంటున్నాము. 4 రోజుల నుంచి మేము కష్టపడుతున్నాము. అది మాకు కనబడవచ్చు, కానీ 4 రోజులు కష్టపడడానికి ఎంతమంది వచ్చారో కానీ మాకు తెలియదు. కానీ ఇంత జనాలు చూసి మాకు అర్థమైంది మేము సక్సెస్ ఏమని చెప్పి మేము అనుకుంటున్నాము. అది ఎంతవరకు సక్సెస్ అనేది మేము తెలియదు, ఎందుకంటే ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇంతమంది వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది ఇంచుమించు ఒక 70 ఫ్యామిలీస్ దాకా వచ్చేది, ఒక 90 మెంబర్స్ వరకు వచ్చారు. సో టీచర్స్ కూడా మాకు వచ్చి మమ్మల్ని ఆశ్రయించారు, వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు. మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తారు రారు అనేది వస్తారు అని ఒకరి ధైర్యంతో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం కూడా చాలా వరకు అవసరమైంది. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న వారందరిలో కూడా ఒక ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ కార్యక్రమానికి రావడానికి వాళ్ళు డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత అందంగా జరగడానికి కూడా కారణం ఎవరైతే ఆర్థికంగా స్థిరపడి ఉన్నారో వారి ఆర్థిక సహాయం వల్ల కూడా ఈ కార్యక్రమం ఇంత అందంగా జరిగింది. వారికి మాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నీట్ ఫలితాలలో తిరుమల విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తిరుమల ఐఐటిఎన్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు హర్షం వ్యక్తం చేశారు. నీట్లో తిరుమల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు, ప్రభంజనం సృష్టించారు. వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షలో రాజమహేంద్రవరం తిరుమల ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో డి కార్తీక్ రామ్ కిరీటి స్టేట్ ఫస్ట్, ఆల్ ఇండియా 19th ర్యాంకు సాధించాడని అన్నారు. వివిధ కేటగిరీల్లో తమ విద్యార్థులు కె ఈప్సిత్ కశ్యప్ 12, డి కార్తీక్ రామ్ కిరీటి 18, టి సాహితి 32, కేవివి నాగసాయి 25, ఎం సూర్య సంతోష్ రెడ్డి 880, షేక్ 888, టి రామచంద్రన్ 1145, వర్షిత్ 1237, పి ప్రశంస 1851, కె విన్షిత 1909 ర్యాంకులను కైవసం చేసుకున్నారని అన్నారు. 1000 లోపు 6, 5000 లోపు 35, 10,000 లోపు 71, 20,000 లోపు 138, 30,000 లోపు 189 మంది ర్యాంకులు సాధించారని అన్నారు. 250 మందికి పైనే తమ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించగలిగారని తిరుమలరావు తెలిపారు. ఆ మేరకు విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ జి సత్యబాబు, ప్రిన్సిపల్ వి శ్రీహరితో కలిసి అభినందించారు. భారత ప్రభుత్వానికి చెందినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2025లో అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి నీట్ 2025 పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షకు సుమారుగా 23 లక్షల మంది దేశవ్యాప్తంగా హాజరవడం జరిగింది. అయితే రాజమహేంద్రవరం తిరుమల విద్యా సంస్థలకు చెందినటువంటి మా విద్యార్థి కిరీటి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంకు సాధించడం జరిగింది. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 19వ ర్యాంకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఈజ్ ద బెస్ట్ ర్యాంక్. అంటే ఓపెన్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో ఇది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి తెలియచేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ ర్యాంకుతో పాటు అంటే స్టేట్ ఫస్ట్, ఓపెన్ కేటగిరీ స్టేట్ ఫస్ట్, అలాగే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 19th ర్యాంకు, దీంతో పాటుగా ఓపెన్ కేటగిరీ 198 ర్యాంక్ ఈప్సిత్ కశ్యప్ అనే బాబు సాధించడం జరిగింది. ఈ బాబుకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 12th ర్యాంకు, అలాగే సాయి పవన్ అనే బాబు 587 ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో సాధించడం జరిగింది. ఓబీసీలో ఈ బాబుకి 154 ర్యాంక్ రావడం జరిగింది. అలాగే సాహితి అనే పాప ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 1208వ ర్యాంకు, అలాగే ఎస్సీ కేటగిరీలో 32 ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే సంతోష్ అనే బాబు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 1518, అలాగే ఇంకా చాలా మంచి ర్యాంకులు తిరుమల విద్యా సంస్థలు సాధించడం జరిగింది. సుమారుగా ఈ సంవత్సరం 300 పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సుమారుగా మా తిరుమల విద్యా సంస్థల నుంచి 800 మంది విద్యార్థులు నీట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. 800 మంది విద్యార్థుల్లో 300 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. నా పేరు డి కార్తీక్ రామ్ కిరీటి. నేను తిరుమల విద్యా సంస్థల్లో చదువుకున్నాను.
నాకు నీట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 19వ ర్యాంక్ సాధించాను. స్టేట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చింది నాకు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను 8వ తరగతిలో తిరుమలలో చేరాను. ఆ తర్వాత ఎప్పటికప్పుడు తిరుమలరావు గారు అండ్ సతీష్ బాబు సార్ నాకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ నాలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేశారు. తిరుమల విద్యా సంస్థల వాళ్ళు పెట్టిన మా ఏదైతే అక్కడ కోర్స్ ఉంటుందో వాళ్ళు చెప్పినవన్నీ చదువుకుని వాళ్ళ పెట్టిన ప్రోగ్రామ్ని ఫాలో అయ్యి చేయడం వల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చిందని భావిస్తున్నాను. వాళ్ళు చెప్పిన దాన్ని నేను నా హార్డ్ వర్క్ కృషి అంతా వాడి నేను ఎప్పటికప్పుడు బెటర్ అవుతూ వచ్చాను. అండ్ మా తల్లిదండ్రుల సపోర్ట్ వల్ల నేను ఇంత స్థాయికి ఎదగలిగానని చెప్తున్నాను. తిరుమల విద్యా సంస్థల వాళ్ళు ఎటువంటి ప్రెషర్ని ఎక్కువ బిల్డ్ చేయకుండా కొంచెం మోటివేషన్ అది ఇస్తూ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడం వల్ల నీట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఆ స్టెబిలిటీ అనేది వచ్చిందండి. అందుకని నేను మా తల్లిదండ్రులకి తిరుమల విద్యా సంస్థలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత పెంచడం కోసం కృషి చేస్తున్నారని 4వ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ నక్క చిట్టుబాబు అన్నారు. సోమవారం స్థానిక రాజేంద్రనగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాలసదనం బాలికల వసతి గృహానికి చెందిన సుమారు 20 మంది విద్యార్థినులను ఈ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగ సంఘం నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, బాలసదనం ఇన్ఛార్జ్ జి రోజారాణి, ప్రధానోపాధ్యాయులు జేడీఐజే డానియల్కు బాలికల బాధ్యతను అప్పగించారు. అనంతరం నక్క చిట్టిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కొండిశెట్టి రామకృష్ణ, గుంటముక్కల కుమార్ వేగు, గుత్తుల రమేష్, యాళ్ల శ్రీనివాస్, అల్లంకి మణికంఠ, కర్రి మహేంద్రవర్మ, మంగవిల్లి జగన్లు పాఠశాల బలోపేతానికి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సలాలదేవి, ఎంఎస్వి సుబ్బలక్ష్మి, పాఠశాల సిబ్బంది కృష్ణవేణి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ దగ్గర మీ ద్వారా ఎవరైతే ఉద్యోగంలో స్కూల్ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని కొంత కూడా స్కూల్లో అలాగే అమ్మనాలు అయితే మా మేడం గారు ఏమన్నారంటే అందరినీ స్కూల్లో జాయిన్ చేయాలంటే అప్పుడు చేయడానికి నిర్ణయించుకున్నటువంటి మరి మేడం గారు ఉదయరాణి గారికి, వారిని మోటివేట్ చేసి వచ్చినటువంటి చిరంజీవి గారు, ప్రసాద్ గారికి, వీరందరినీ కూడా మా నగరంలో తిప్పి మా దగ్గర తీసుకున్నటువంటి శ్రీనివాస గారికి, ఈరోజు వాళ్ళ ద్వారా ఇక్కడ ఒక కనీసం 20 మంది రోజులు పెరుగుతుంది. ఇప్పుడు 40 ఉన్నారండి. ఈ పిల్లలతో 20 పెరుగుతుంది, 60 అవుతుంది. 60 దాటితే 5 ఉంటారు, 60 లోపు అయితే 9 ఉంటారు. అలాగే లేకపోతే ఆ ప్రమాదం మనకు లేదు. తప్పకుండా 60 దాటిపోయిందంటే వీళ్ళందరూ కూడా పక్కన ఎన్రోల్ చేసుకొని ఆన్లైన్లో చూపించుకుంటే వెంటనే మనకి ఎంత. ఈ సమయంలో ఒక మాట 4 ఏడులో పెండింగ్ తీసుకురావడం ఒక పెండింగ్లో ఉంది. అది మొన్న ఇంజనీరింగ్ సచివాలయం తీసుకొచ్చి ఉన్న ప్రాబ్లమ్స్ అని చూపించారండి. తర్వాత సీలోకి నూతనంగా చేసినటువంటి హెచ్ఎం గారికి, మా మధ్యలో ఉన్నటువంటి ఇంకో గారికి, గారికి 1972లో
సుబ్బారావు గారి టైంలో కొలిసె సూర్యనారాయణ గారు మా కృష్ణ గాంధీపురం పంచాయతీ ఆయన అలాగే కల్పన సుబ్బారావు గారు రుణముల అప్పారావు గారు వీళ్ళంతా ఆధ్వర్యంలో రుణముల అప్పారావు గారు ఆయన కష్టపడేట్టుగా స్కూల్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్కూల్కి రుణముల అప్పారావు గారు ఎదురుగా కష్టపడి అబ్బాయి పోలేదు. ఆయన ఆధ్వర్యంలో స్కూల్ సాగుంటే కార్యక్రమాలు ఉండేది. అందులో మేము అందరూ చదువుకున్నాం మూడు స్టూడెంట్స్. ఆ తర్వాత చిట్టుబాబు గారు కార్పొరేట్ అయిన తర్వాత చిట్టుబాబు గారు కార్పొరేట్ గారి టైంలో లైన్స్లో మెంబర్స్ వచ్చారు. మంచి మోడల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ కట్టడంలో కీలకమైన వ్యక్తులు చిట్టుబాబు గారు. ఈయన కార్పొరేట్గా జట్టుకురామోహన్ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యే కరీంనగర్ ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ మంచి స్కూల్ కావాలంటే మంచి ఈ రేట్స్లో కట్టిన మాకు సపోర్ట్ చేయాలని చిట్టుబాబు గారు జట్టుకురామోహన్ గారు అంతా హెల్ప్ చేయడంతో మంచి స్కూల్ అయింది. అప్పటి నుండి కార్పొరేటర్గా ఉన్నా లేకపోయినా చిట్టుబాబు గారు కానీ ఇక్కడ కార్పొరేటర్గా పనిచేస్తున్నటువంటి గత కార్పొరేటర్ రవీంద్ర విద్యుత్ కానీ మొదలు చేయాలని అందరూ కూడా అలాగే లైన్ స్కూల్ రూరల్ ఉన్న సుబ్రహ్మణ్యం గారు అనుకో వాళ్ళు కానీ స్కూల్కి ఎప్పుడు డెవలప్మెంట్ సహాయం చేస్తాం. రాజాసాబ్ టీజర్ విడుదల సందర్భంగా అనుశ్రీ సినిమాస్ థియేటర్ వద్ద రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్ విడుదల సందర్భంగా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ వై దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో అనుశ్రీ సినిమాస్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొని టీజర్ తిలకించారు. అనంతరం వై దేవి ప్రసాద్, బొర్రా చిన్ని, థియేటర్ యాజమాన్యం, థియేటర్ జిల్లా మేనేజర్ హరిబాబు, మేనేజర్ కాదా రాజేష్ సమక్షంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేశారు. అనంతరం సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, ప్రభాస్ ఫ్యాన్స్కు ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రెల్లిపేట నాని, మధు, పవన్, మహేష్, విక్రమ్, యేసు, చందు, శ్రీను, ఫణీంద్ర, దుర్గా ప్రసాద్, నాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ రాజమండ్రిలో టీజర్ విడుదల కార్యక్రమం జరగడంతో ఫ్యాన్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొని చూశామని ఆనందం వ్యక్తం చేశారు. ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిపోతోందని, టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఇక సినిమా ఎలా ఉంటుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నారు. గత రికార్డులను, అన్ని సినిమాల రికార్డులను రాజాసాబ్ బద్దలు కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్కి నిజంగా ఈ సినిమా ఓ పండగేనని అన్నారు. సినిమా ఫీల్డ్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకువెళ్లడమే కాకుండా ఎక్కడ ఉపద్రవం వచ్చినా, వరదలు వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి భారీ విరాళమిచ్చి మొట్టమొదట ఆదుకుంటున్న హీరో ప్రభాస్ రాజేనని, ఆయన అభిమానులుగా చాలా ఆనందపడుతున్నామని అన్నారు. సేవా కార్యక్రమాల్లో, మంచి విషయాల్లో ప్రభాస్ ఫ్యాన్స్గా ఎప్పుడూ ముందుంటామని అన్నారు. మనసున్న మహారాజు ప్రభాస్ అని పేర్కొన్నారు. ఏ క్యారెక్టర్ వేసినా పండించడంలో ప్రభాస్ తిరుగులేని హీరోగా నిరూపించుకున్నారని వారన్నారు. జై రెబల్ స్టార్, జై జై రెబల్ స్టార్ అంటూ నినదించారు. ఈరోజు రాజాసాబు ట్రైలర్ రిలీజ్ అయిందండి. ప్రేక్షకులకి చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ లుక్ని చూసాం మేము. డార్లింగ్లోని, మిస్టర్ పర్ఫెక్ట్లోని, మాకు మిర్చిలోని ఎలా ఉన్నారు ప్రభాస్ గారిని అలాగే మారుతి గారు చూపించడం జరిగింది. ఇంత ట్రేజర్ కూడా ఇంత ఘనంగా లాంచింగ్ మాకు సిటీ ప్రెసిడెంట్ దేవని ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే అందరిని కంట్రోల్ చేస్తూ చాలా హ్యాపీగా ఆనందంగా కేక్ కటింగ్ కూడా చేసుకుని సంబరాలు చేసుకున్నాం. వింటేజ్ ప్రభాస్ లుక్ చూస్తే అందరికీ పిచ్చెక్కిపోతుంది అన్నమాట. అలాగే ట్రైలరే ఎలా ఉందంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా చూసుకోవాల్సిన లేదు, అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది డెఫినెట్గా. థ్యాంక్స్. స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఈరోజు ట్రైలర్ విడుదలవుతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మా ప్రసాదాన్ని ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ కానీ, లోన సంబరాలు చేసుకోవడం కానీ చాలా ఆనందంగా ఉంది. అలాగే బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో కంబ్యాక్ ఇచ్చేలాగా ఒక మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, ఒక బుజ్జిగాడు కానీ సేమ్ అదే రీతిలో అదే మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా ప్రభాస్ అన్న, మా దేవుడు, మా సినీ గాడ్ ఈ రోజున మళ్ళీ రాజాసాబ్ రూపంలో మా ముందుకు వస్తున్నందుకు మా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవి ప్రసాద్ అన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. మరి ఈరోజు ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాజాసాబ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంగా
ఆనందించి చూడాలని చెప్పేసి మరి ఎవరైతే సిటీ ప్రెసిడెంట్ వై దేవిప్రసాద్ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఫ్యాన్స్ని ఇక్కడ రప్పించడం జరిగింది. అదేవిధంగా మన ప్రభాస్ రాజు గారిని చూసుకుంటే తన మొదటి సినిమా రాఘవేంద్ర గారి నుంచి ఈరోజు రాజాసాబ్ వరకు కూడా దరిదాపు 28 సినిమాలు, ఈ సినిమాతో 28 సినిమాలు. మరి తన సినిమా కూడా తన నటనలో ప్రత్యేకత చూపిస్తూ ఈరోజు సినీ ఫీల్డ్ని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిన మొట్టమొదటి హీరో ఎవరన్నా ఉన్నారంటే అది మన ప్రభాస్ రాజు గారే. అదేవిధంగా ఎన్నో విపత్తుకరమైన సమయాల్లో కూడా అనేక సమయాల్లో వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు కూడా తన యొక్క మనసుని, అంటే ఒక రాజ్యంలో రాజుగారికి ఏ విధమైన మనసు ఉంటుందో మన ప్రభాస్ రాజు గారు కూడా అదే మనసుతో మరి ఆయన కోట్ల రూపాయలు డొనేట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా తన యొక్క ఫ్యాన్స్ కూడా కొన్ని విషయాలు అన్నదానాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ప్రభాస్ రాజు గారు ఏదైతే చేస్తున్నారో అదేవిధంగా అదే నడవడికలో వీళ్ళు కూడా ఫేవరెట్లు కూడా నడవడం చాలా ఆనందదాయంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా సిటీ ప్రెసిడెంట్ దేవిప్రసాద్ గారు పిలవడం నాకు కూడా చాలా సంతోషంగా. నా పేరు బొర్రా చిన్నబాబు. నమస్కారం అండి. నేను రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని. నా పేరు దేవిప్రసాద్. ఈరోజు రాజాసాబ్ ట్రేజర్ చూడగానే కుర్రోళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇదయ్యారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభాస్ని అంతా యాక్షన్ ఫీల్డ్లోనే చూస్తున్నాం. మిర్చి తర్వాత మంచి లవర్ బాయ్గా ఎంటర్టైన్ చేయడానికి మారుతి గారి డైరెక్షన్లో రాబోతున్న రాజాసాబ్ ట్రేజర్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అనగానే ఒక సేవా కార్యక్రమాల్లో కానీ ఏదైనా మంచి విషయంలో కానీ ముందున్న మనసున్న మహారాజు. అటువంటి మహారాజుకి మేము అభిమానులు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే రెబల్ స్టార్తోనే స్టార్ట్ అయింది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీని అంత హై పిచ్కి తీసుకెళ్లారు. రాబోయే సినిమాల్లో కన్నప్ప విషయం కానీ, కన్నప్పలో కూడా క్యారెక్టర్ పరంగా చూస్తే ఆయన ఏ క్యారెక్టర్ వేసినా కానీ జనాలను మెప్పించడానికే ముందుంటారు. అలాగే కన్నప్ప కానీ, రాజాసాబ్ కానీ, సలార్ 2 కానీ అన్నీ కూడా బ్రహ్మాండమైన హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఏ కార్యక్రమం చేసినా సరే మా జిల్లా ప్రెసిడెంట్ సత్యబాబు గారు మాకు దగ్గరుండి అన్నిటికీ కూడా అవకాశాలు ఇచ్చి ఆయన మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే థియేటర్ యాజమాన్యం అనుశ్రీ సత్యనారాయణ గారు, రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్తో ప్రతి కార్యక్రమం కూడా మనం చక్కగా చేయగలుగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన థియేటర్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ప్రభాస్ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం. 11 ఏళ్ల మోడీ పాలనలో 50 ఏళ్లు ముందుకెళ్లిన దేశం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు. రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి. మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ డి పురంధేశ్వరి వెల్లడి. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ 106వ మహాజన సభ. ఖాతాదారుల సౌలభ్యం కోసం 30 కౌంటర్లు ఏర్పాటు. భరత్ రామ్ గాల్లో నెగ్గినోడు, తిక్కలోడు, మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అతను నోరు అదుపులో పెట్టుకోవాలి. అతను నగరాన్ని నాశనం చేశాడు. ప్రజాసేవకై పుట్టిందే ఆదిరెడ్డి కుటుంబం. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.